చెప్పండి. ఏంటి సిగ్గుపడుతున్నారు? ఏంటి అంత ఇబ్బందిగా ఉన్నారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ప్రపోజ్ చేద్దామని. సార్ ముందు ప్రోటీన్ తీసుకున్న తర్వాత మాట్లాడదాం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటున్నాను. ఏం లేదు, ఎలా బయటకు వెళ్ళండి ముందు. ఏంటి వచ్చిన కాడి నుంచి వెళ్ళిపోండి అన్నారు. ఎక్కడైనా ఈ లోపల అమ్మాయిని దాసారండి? వెళ్ళండి బయటకు వెళ్ళండి ముందు. మీరు ఏమైనా సూపర్ ఫిగర్ అని ఫీల్ అయిపోతున్నారు? నేనేం ఫిగరా కాదు వెళ్ళండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లై. ఈరోజు నేను ప్రాంక్ చేయడానికి మిస్టర్ ప్రోటీన్ రమేష్ గారు షాప్కి వచ్చాను. ఆయనకి నేను ప్రాంక్ చేస్తున్నాను అయితే తెలీదు, వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు ప్రాంక్. అండ్ ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ ప్రాంక్ మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నేను ఎంత ప్రపోజ్ చేసినా ఆయన ఒప్పుకోలేదు. అండ్ ఈ ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ అండి, ఇది తీసుకోమంటారా? యాక్చువల్లీ నేను ఐటమ్ కోసం వచ్చాను అనుకుంటున్నారా? చెప్పండి. ఏంటి సిగ్గుపడుతున్నారు? యాక్చువల్లీ మిమ్మల్ని నేను చాలాసార్లు చూసాను. ఎక్కడ? ప్లానెట్ జిమ్ ఉంది కదా, ఫిట్నెస్. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మీరు నన్ను చూడకపోయినా నేను మిమ్మల్ని చూసాను. మీ బాడీ చూసి నేను ఫ్లాట్ అయ్యాను. బాబోయా, ఏంటి అంత ఇబ్బందిగా ఉన్నారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. యాక్చువల్లీ మీరంటే ఇష్టం అండి నాకు. మీరు షాప్ దేనికి వచ్చారండి? ఏం మాట్లాడుతున్నారు? దేనికి వచ్చారు అసలు? నేనైతే ప్రోటీన్స్కి దానికోసం మీకోసం వచ్చాను. నా కోసం తర్వాత మాట్లాడుకుందాం, ముందు ప్రోటీన్ కోసం మాట్లాడండి. అవి పక్కన పెట్టండి, నేను మీకోసం వచ్చాను. ప్రోటీన్కి ఏముంది, ఈరోజు కాకపోయినా రేపన్నా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాం. మీరు వచ్చింది దేనికోసం? మీకోసమే. నా కోసం దేనికి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించడం బాగుంది. మీరు వచ్చింది దానికోసం మాట్లాడడం చెప్తాను. సీరియస్లీ ఐ లవ్ యూ. లవ్ ఎందుకని చెప్పండి. దీనికోసం మాట్లాడడం, ప్రోటీన్ కోసం. మరి ఇష్క కావాలా? లవ్ వద్దు కానీ. నాకేమొద్దు. అదేంటి? మీరు దానికోసం వచ్చారు కదా. నేను దేనికోసమే. ఇప్పుడు నేను మీకు ప్రపోజ్ చేస్తానంటే మీరు నన్ను రాణిస్తారా? నేను బయట ఉన్నాను అది ఇదని కహానీలు చెప్తారు. సో నేను ప్రోటీన్ కావాలంటేనే కదా మీరు షాప్ తీసుకొని కూర్చున్నారు. సో నేను అందుకే వచ్చాను. దాంతో అట్లా చెప్తే మీరు ఉంటారు కదా అని చెప్పి నా లవ్ మీకు ప్రపోజ్ చేద్దామని. సార్ ముందు ప్రోటీన్ తీసుకున్న తర్వాత మాట్లాడదాం. ప్రోటీన్ తీసుకున్నానండి, సీరియస్లీ అన్నయ్య, లవ్ యూ. నిజంగా. ఏంటి మీకు పోనీ భయమా? దేనికి వచ్చారు మీరు? ఎందుకు చెయ్యి పట్టుకోవడానికి అంత భయపడుతున్నారు? షాప్ దేనికి వచ్చారు? ఏం మాట్లాడుతున్నారు అన్ని? షాపు దగ్గరికే వచ్చాను, బట్ నేను మీకోసమే వచ్చాను. నేను మిమ్మల్ని చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నా. ఏం సరే చెప్పండి. ఇంకా నిజం. సరే చెప్పండి. ఇంకేంటి? అయ్యో, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానండి. తర్వాత లవ్ వచ్చేది చెప్పండి. తర్వాత లవ్ చేయను, ఇప్పటికే చాలా గ్యాప్ వస్తుంది. మీ అసలు లాక్డౌన్ వల్ల మీరు జిమ్కి రావట్లేదు. జిమ్ మారిపోయారండి. మారిపోయారు తెలుసు. అక్కడెక్కడ ఎందుకు చూస్తాడు? నా వంక చూడొచ్చు కదా. ఏ చూడలేకపోతున్నారా? ఏ భయం వేస్తుందా? నాకు ఇది వద్దు, ఇది పక్కన పెట్టండి. ప్రోటీన్ కోసం మాట్లాడండి. అవన్నీ ఎందుకు? ప్రోటీన్లా కన్నా మీరే ఉన్నారు కదా. ఇవి తినేలా అయిపోయింది. అవి తిన్నాం ఎందుకు? నేను మిమ్మల్ని తిందాం అనుకుంటే. నన్ను వద్దని బాబు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. మీరు వచ్చింది ఏ పని మీద? ప్రోటీన్ తీసుకుంటామని వచ్చారు. ఏం చెప్తున్నారు? నేను ప్రోటీన్ తీసుకుంటా తప్పకుండా, బట్ నా లవ్ యాక్సెప్ట్ చేస్తే. నాకు ఈ లవ్ ఏం వద్దండి. తీసుకుంటే తిరుపండి. నేను వెళ్ళనండి. మీరు నన్ను నా లవ్ యాక్సెప్ట్ చేసేంత వరకు నేను వెళ్ళను. సరే వెళ్ళండి, తర్వాత మాట్లాడదాం. అదేంటి? నేను కష్టపడి మీ నెంబర్ నేను తీసుకొని ఇక్కడికి వచ్చి ఇంతవరకు మీకు ప్రపోజ్ చేస్తే మీరు ఎట్లా వెళ్ళిపోమంటున్నారు ఒక అమ్మాయినే? నాకు వద్దండి.
రమేష్ గారు ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడి వెళ్ళిపోతాను, వినండి. లేదండి నేను మీకోసం నిజం వెయిట్ చేసింది. నాకు ఏది వాళ్ళ ఏదో దేవుని అవుతాను వచ్చాను కానీ మీరు ఇంతలా వెయిట్ చేసి. కాదండి, నిజంగా మీరు అంటే ఇష్టమండి. చాలా సార్లు నేను జిమ్ లో చూసానండి. మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇలా షాప్ దగ్గరికి వచ్చి ఇలా చేయడం చాలా తప్పండి. షాప్ దగ్గరికి వచ్చాను బట్ మీకోసమే కదా. నేను కోసం ఎందుకు వచ్చారండి? మీరు ప్రోటీన్ కోసం అని చెప్పి వెయిట్ చేశాను మీకోసం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. ఏం లేదు, ఎలా బయటకు వెళ్ళండి ముందు. అదేంటి ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేస్తుంటే ఎంత టెక్ చేస్తారేంటండి? సరే ప్రపోజ్ చేయను, పెళ్లి చేసుకుందామండి. పెళ్లి కూడా వద్దన్నా ప్లీజ్ అండి. లేదండి ఏమవుతాను ఒక ఛాన్స్. అమ్మగారి నెంబర్ అని మాట్లాడతాను. మా అత్తయ్య నానండి అప్పుడు ఇస్తాను నెంబర్. వద్దని బాబు నాకేం. సరే మీ అమ్మగారితో నేను మాట్లాడతాను. మా అమ్మగారితో కూడా మాట్లాడద్దండి. దేనికి? వద్దు మీరు ఎలా షాప్ దొరకదు చిరగ్గా. మీరు ఎలాగో ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను ఆంటీతో మాట్లాడి ఒప్పిస్తాను. అవసరం లేదన్న ఎందుకు ఒప్పుకోవట్లేదు నాకు అర్థం. అంటే నేను నచ్చలేదా? నచ్చపోవడం కాదు, మీరు వెళ్ళిపోండి బట్టి బయటికి. ఏంటి వచ్చిన కానీ నుంచి వెళ్ళిపోండి అన్నారు. ఎక్కడైనా ఈ లోపల అమ్మాయిని దాసారండి? అదేంటండి నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకుంటానంటే సీరియస్ అవుతారేంటండి? నా లవ్ వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీకు అసలు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది తెలుగు. మీరు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి. నేను వెళ్ళానండి. వెళ్ళండి బయటకు ముందు వెళ్ళండి. నేను వెళ్ళానండి. నేనే వెళ్ళిపోతున్నాడు. కాదండి ఒక్క నిమిషం, నేను చెప్పేది వెళ్ళొచ్చు కదా. ఎక్కడికి వెళ్ళిపోతారు? 5 నిమిషాలు టైం ఇవ్వండి. చెప్పండి. మీరంటే నాకు ఇష్టం అండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏమండి ప్లీజ్ అండి. మీరు వెళ్తారా? పోలీసులు ఫోన్ చేయమంటారా? చేసుకోండి, చెప్తాను. ఒక అబ్బాయి ఇష్టం, అందుకే నేను పెళ్లి చేసుకుంటాను. ఇక్కడే వాళ్ళకి కూడా నేను చెప్పుకుంటాను. మీరు ఎలా లేకుండా రమేష్ గారు ఐ లవ్ యూ అండి, సీరియస్లీ. వద్దండి నాకు ఈ లవ్ లెక్క వద్దు. ఎలా మీరు ఏంటండి మీకు ఏదో భోజనం పెట్టినట్టు వద్దంటున్నారు. అమ్మాయిని అయ్యండి ప్రేమిస్తున్నాను. బాబు వెళ్ళండి. షాప్ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. మీరు ఇక్కడ ఎలాంటి ఏం చేయకండి. షాప్ దగ్గర నా బరువు పోతుంది మేడం. సరే ఇంటికి వచ్చి మాట్లాడతాను అయితే. సరే ఏం అవసరం లేదు, వెళ్ళండి. మీరు ఇంటి అడ్రస్ చెప్పండి. వద్దండి వెళ్ళండి, బయటకు వెళ్ళండి ముందు. ఒక్కసారి కూడా అస్సలు ఏమవుతుంది ప్లీజ్ వెళ్ళండి. దండం పెట్టేస్తున్నారేంటండి బాబు మీలాంటి? వెళ్ళండి. ఒకసారి నా వంక చూడండి. నేను చూడండి. నా వంక చూడండి. నా వంక చూసిన తర్వాత మీరు నన్ను ఇష్టం లేదని అప్పుడు చెప్పండి. లేదు అంటే మీరు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నారు. చూడండి వెళ్ళండి. ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ప్లీజ్ వద్దు వెళ్ళండి. ఎందుకంత వద్దండి ప్లీజ్ వెళ్ళండి బయటకు వెళ్ళండి. మీరు ఏమైనా సూపర్ ఫిగర్ అని ఫీల్ అయిపోతున్నారు. నేనేం ఫిగర్ కాదు వెళ్ళండి. లాస్ట్ గా అడుగుతున్నా. మీరు లాస్ట్ బయటపడి ముందు ఇవన్నీ పగల కూడా వేస్తా. కొట్టేది ముందు తర్వాత కొట్టేసుకో ముందు. పాలు కూడా వేసుకోనా? కొట్టాను. అంటే లాస్ట్ గా అడిగినా వద్దంటున్నారు అంతే. వెళ్ళిపోండి. చూసుకోండి, కాళ్ళ దగ్గరకు వచ్చిన బంగారాన్ని కాదనుకుంటున్నారు. మీ బంగారం మీ దగ్గర పెట్టుకుని నాకు అవసరం మీ బంగారం. లాస్ట్ గా ఒకసారి ఏమన్నా ఆలోచించవచ్చు కదా. ఆలోచించడం ఏం లేదు, బయటపోను ముందు. మరి అమ్మ బయటికి పోండి అన్న. నేను కస్టమర్ని అండి, ఇప్పుడు ఎలా పొమ్మంటారా? నా దగ్గర ఏం కొనవసరం, మీరు వెళ్ళిపోని చెప్తాను. సార్ మీరు అంత సీరియస్ అవ్వచ్చు సార్. నేను జస్ట్ మీతో ప్రాంక్ చేశాను అంతే. ప్రాంక్ ఇదంతా ప్రాంకేనండి. కెమెరాకి పెట్టారు మీరు ఎందుకు? కెమెరా మీకు కనిపించి పెడతాం ఏంటండి? ఇదేంటండి బిజినెస్ టైంలో వచ్చి మీరు ప్రాంక్ చేసి పెట్టిన మీద అర్థం కదా నాకు. మీ ఫ్రెండ్స్ ఏమన్నారనే చేసామండి. ఎవరు చేయమని మాకండి? మనోజ్ గారండి. కాల్ చేయండి కావాలండి. బ్రో ప్రాంక్ బ్రో. అయితే బ్రో ఇది ప్రాంక్, ఇది సరదాగా ప్రాంక్ చేద్దాం. చాలా సీరియస్ అవుతున్నాడు ఏంటండి నా బ్రో? ఏంటి బ్రో నువ్వు పులిహోర కలుపుతాడు అనుకుంటే. అయిపోయింది కదా మొత్తానికి. అయితే వీడియో అప్లోడ్ చేసుకొని వస్తారా? వద్దని అసలు పెట్టకండి, అది బాగోదు అసలు. బ్రో ఎందుకండి జస్ట్ ఎంటర్టైన్మెంట్. వద్దు బ్రో, బాగోదు. ప్రమోషన్ అవుతుంది బ్రో. అట్లీస్ట్ వీడియో అప్లోడ్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కోసమే కదా. ఇప్పుడు మీరేమో యాక్సెప్ట్ చేయలేదు కదా. ప్రాంక్ అయితే అప్లోడ్ చేసుకుంటామని కష్టపడి నేను ముందు నేను ముందు అడిగానండి. మీరు ఎందుకు? నేను గత వారం రోజుల నుంచి ఆమె రిక్వెస్ట్ చేస్తుంది, ఫోటో చూసి ఇప్పుడు వచ్చారు బ్రో. సరే చేసుకోండి. ఇష్యూ లేదు కదా. మళ్ళీ పెట్టిన తర్వాత మీరు నాకు ఫోన్ చేసి ఎందుకు పెట్టారని అంటే ఏం లేదు, మీరే సాక్ష్యం అండి మనోజ్ గారు. ఆడియన్స్ కూడా ఉన్నారు. తర్వాత మీరు ఏమైనా రిస్క్ చేస్తే
కాకినాడ పిల్ల సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేస్తారు. సరే సరే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రాంక్. మొత్తానికి ఆయన అయితే కనుక ఒప్పుకోలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక మనం లాక్డౌన్లో కూర్చుంటున్నాం అంటే బాగా మంచిగా తింటూ ఇలా ఉంటాం కాబట్టి మనకి జిమ్స్ చేయడానికి కూడా లేవు. సో అందుకే కాకినాడ అండి, కాకినాడలో ఇబ్రహీం అనే స్ట్రీట్లో మిస్టర్ ప్రోటీన్ షాప్ అనేది ఉంటుంది. ఇక్కడ రేట్స్ అన్నీ కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది. సో రీజనబుల్ రేట్స్ అండ్ ప్రోటీన్స్ కూడా మనకు అన్ని ప్రోటీన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ఏమన్నా ప్రోటీన్స్ కావాలనుకుంటే కనుక ఈ షాప్ని మీరు ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే కాకినాడ పిల్లని ఎంకరేజ్ చేయడం మర్చిపోకండి. మీరు ఎవరైనా నాతో ప్రాంక్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ కాకినాడ పిల్ల ప్రాంక్స్ అలాగే ప్లీజ్ కాకినాడ పిల్ల ఫుడ్ని ఎంకరేజ్ చేయండి.